ఉంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏపీ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక విశాఖపట్నం వెళ్దాం. అనురాధ మనకు సిద్ధంగా ఉన్నారు. విశాఖపట్నంకు సంబంధించి అక్కడ కౌంటింగ్ కేంద్రాల సంఖ్య, చేసినటువంటి ఏర్పాట్లు అండ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనేది స్టార్ట్ అయిందా లేదా తెలుసుకుందాం. అండ్ అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నంలో అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి కానీ, అల్లూరు జిల్లా కానీ, విశాఖపట్నం కానీ మొత్తం 3 చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరి కాసేపట్లో ఈవీఎంస్ ను కూడా లెక్కిస్తారు. ఇటు లోక్సభ అటు అసెంబ్లీ 2 స్థానాలకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. మొత్తానికి విశాఖపట్నంలో చూసుకుంటే కనుక అర్బన్ లో దాదాపుగా 7 నియోజకవర్గాలు, 1 ఎంపీ స్థానానికి ఇక్కడ ఏయూ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో 6 సెగ్మెంట్స్ అసెంబ్లీ, అలాగే ఎంపీ, అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించి అరకు ఎంపీ, అక్కడ పాడేరు, అరకు అసెంబ్లీ, వీటిలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈవీఎంస్ కూడా ఓపెన్ చేస్తారు. అయితే మొత్తంగా అన్ని రౌండ్స్ ని పూర్తి చేసుకుంటా అంటే ఒక్కొక్క రౌండ్ కి కూడా దాదాపుగా 20 to 25 మినిట్స్ సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఈసారి కొంత ఆలస్యమయ్యే ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద స్థాయిలో ఈసారి పోస్టల్ పోలింగ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా పోస్టల్ ఓట్లు లెక్క పెట్టడానికి కూడా కొంత సమయం పడుతుంది. అయితే మరోసారి ఇప్పుడు మనం ఏదైతే రెగ్యులర్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందో ఈ మొత్తం ఫలితాలు, తుది ఫలితాలు రావడానికి దాదాపుగా లాస్ట్ లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా కలుపుకొని తుది ఫలితాలు ఇస్తారు. కాబట్టి దాదాపుగా సాయంత్రం 6 సమయం దాటే సమయానికి మాత్రమే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంది. విశాఖ అర్బన్ వరకు చూసుకుంటే కనుక మొదట వెస్ట్, ఇక్కడ అర్బన్ లో వెస్ట్ నియోజకవర్గంలో అంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత సౌత్, నార్త్, మనం లాస్ట్ లో చూసుకుంటే కనుక భీమిలి లాస్ట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అత్యంత పెద్ద నియోజకవర్గం, అలాగే ఎక్కువ మంది ఓటర్స్ ఉన్న నియోజకవర్గం, ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఉన్న నేపథ్యంలో భీమిలి ఆఖరణ వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి వరకు చూసుకుంటే కనుక అనకాపల్లి జిల్లాలో పాయికరాపేట, మాడుగుల లాస్ట్ లో ఆ 2 నియోజకవర్గాల రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా మొదటి నుంచి చూసుకుంటే కనుక మనం ఫస్ట్ రౌండ్స్ నుంచి లాస్ట్ రౌండ్స్ వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియని గమనిస్తే కనుక అనకాపల్లి జిల్లాలో పాయికరాపేట, మాడుగుల 2 నియోజకవర్గాలు కూడా ఆఖరణ తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అరకు, పాడేరు మాత్రం కొంత వేగంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ పోలింగ్ రోజు ఏవైతే అవాంఛనీయ ఘటనలు అక్కడ పాయికరాపేట అక్కడ ప్రాంతాల్లో జరిగాయో అట్లాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు మాత్రం ప్రత్యేకమైన చర్యలు కౌంటింగ్ రోజు తీసుకోవడం జరిగింది. దీంతో మొత్తం నిఘా వ్యవస్థ అంతటినీ కూడా చాలా పటిష్టం చేశారు. ఇక్కడ ఏయూ ప్రాంగణంలో కానీ, అక్కడ అనకాపల్లి జిల్లాలో కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కానీ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో అరకు, పాడేరు ఏవైతే అక్కడ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ కౌంటింగ్ కేంద్రాల దగ్గర అరకు ఎంపీ కౌంటింగ్ కేంద్రం పార్వతీపురంలో ఉంటుంది కాబట్టి అంటే కొన్ని సెగ్మెంట్స్ అరకు జిల్లాకి సంబంధించి అక్కడ ఉంటాయి, మరికొన్ని పార్వతీపురం ఆ జిల్లాలకి సంబంధించి, ఆ మన్యం జిల్లాలకు సంబంధించి అక్కడ కొన్ని మండలాలు కలిసి ఉన్నాయి. సో అక్కడంతా కూడా చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక్కడ విశాఖపట్నం వరకు చూసుకుంటే కనుక ఏయూ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో నిఘా కెమెరాలతో ఇక్కడ పహారా కాస్తూ కౌంటింగ్ ప్రక్రియని ప్రారంభించారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలో కూడా అక్కడ కూడా కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా ఉత్కంఠంగా ఏదంటే ఈ ఫలితాల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖలో మాత్రం కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పబ్లిక్ అంతా కూడా మాట్లాడుకుంటున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అందులో భీమిలి ఒకటైతే, మరోవైపు ఏదైతే విశాఖ నార్త్ కానీ లేకపోతే వెస్ట్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాల మీద ఎక్కువగా కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనకాపల్లిలో కూడా అక్కడ ఇప్పటికే ఎంపీ ఎన్నికలకు ఎంపీ కౌంటింగ్ సంబంధించి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఉంది అక్కడ ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ. సో అక్కడ మిగతా పాయికరాపేట మీద మాత్రం ఎక్కువ మంది పబ్లిక్ దాని మీద ఆసక్తిగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఒక్కొక్క రౌండ్ కూడా 20 నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి ఇక్కడ మొత్తం విశాఖ అర్బన్ ఏరియాలో మొత్తం 7 నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఎంపీ ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అనకాపల్లిలో 6 సెగ్మెంట్స్ కి అక్కడ కౌంటింగ్ ఒకే సమయంలో ఇటు లోక్సభవి ఇటు అసెంబ్లీవి 2 కూడా ఒకే సమయంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా
కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అటు అల్లూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటి రౌండ్ వచ్చేదానికి మరికొంత సమయం, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అనురాధ, అది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అయితే స్టార్ట్ అయిపోయింది. మరో అరగంటలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి